నమస్తే, నేను మధు. ఈరోజు తమిళనాడు, బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. అయితే ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ముందు వరుసలో ఉందన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, తమిళనాడు, బెంగాల్ ఈ రెండిట్లో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. సో ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారనే ఆసక్తి అందరిలోనే ఉంది. ఇటు తమిళనాడులో చూసుకుంటే డిఎంకే, అన్నా డిఎంకే అండ్ టీవీకే పార్టీ గురించి చెప్పుకుంటున్నారు. బెంగాల్లో ఇంకా తృణమూల్ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అంటున్నారు. ఏది ముందు వరుసలో ఉంది సార్? మే 4వ తారీఖు మిఠాయిలు మరమరాలు పంచుతానంటున్నారు. అవును, ప్రధాని మోడీ. ఏది మొన్న ఆయన వెళ్ళి తిన్నట్టున్నాడు అక్కడ. ఇక్కడ దాని మీద కూడా నేను తిరగానే మమతా బెనర్జీకి ఘాట్ ఎక్కింది. వెస్ట్ బెంగాల్ స్పెషల్ స్వీట్, ఆ మిఠాయిలు మరమరాలు ఆ షాప్కి వెళ్ళినట్టున్నాడు. సరే, ఆమె కూడా ఒక అడుగు ముందుకేసి మమతా బెనర్జీ ఏమన్నారు, మీరు తింటానంటే చేపల కూర నేనే వండి పెడతాను. అంటే ఈయన పాపం శాకాహారి, మరి ఈయన్ని మాంసాహారి చేద్దాం అనుకుందో ఏమో. ఇక్కడ వాళ్ళ యొక్క కళ ఏది, బీజేపీ, మోడీ షా, ఈ 7 స్టేట్స్ వాళ్ళకి కొరుకుడు పడని స్టేట్స్. ఈ 7 స్టేట్స్లో అధికారమే బీజేపీ లక్ష్యంగా గతంలో అనేక సార్లు, గత 10 ఏళ్లుగా అమిత్ షా అదే మోగేవాడు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా తమిళనాడు, వెస్ట్ బెంగాల్, లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా ఈస్టర్న్ స్టేట్స్ ఒక 2-3 ఉన్నట్టున్నాయి. వీటిల్లో బీజేపీ జెండా ఎగరేయాలి. ఇక మొత్తం మేము ఆక్యుపై చేసాం. ఇది కూడా తుడిచిపెడితే అక్కడ టీఎంసీని, ఇక్కడ ఏది డిఎంకేని, అసలు ఇప్పుడు ఈ ఇండియా కూటమి అప్పుడప్పుడు రాహుల్ గాంధీ జోడో అంటున్నాడు కదా, ఆ జోడో లేకుండా చేయాలా? ఇప్పుడు రాహుల్ జోడో యాత్ర చేసినా మమతా బెనర్జీ ఏమీ పాల్గొనలా. నాకు చెప్పకుండా మా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తావా అని. ఆమె స్టైలే సపరేట్. ఆమె ఒక ఫైర్ బ్రాండ్గా, ఎందుకంటే అక్కడ కమ్యూనిస్టులు అప్పట్లో సిపిఎం కంచుకోట, ఏది వెస్ట్ బెంగాల్, అట్లాంటి కంచుకోటనే కూల్చేసిన శివంగి మమతా బెనర్జీ ఏంటి, అసలు ఆయన అన్బీటబుల్ రికార్డు. జ్యోతి బసు ఈ దేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది ఆయనే. అంటే దగ్గర 21 ఏళ్ళలో ఏమో అనుకుంటాను. ఇప్పుడు అది మరి మమతా బెనర్జీ ఎప్పటి నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక 15 ఏళ్ళుగా ఉన్నట్టున్నారు. అంటే 2011 నుంచి ఆమె అటు టీఎంసీ పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో విభేదించారు. మరి సోనియా వీళ్ళతో వచ్చేసి ఆమె ఏంటి అప్పట్లో కేంద్ర మంత్రిగా కూడా చేశారు. అంటే ఆమె సింప్లిసిటీ, ఆమె ఏంటి, ఆమె ఆ వేషం ఏది, ఆ చీర కట్టు, నేత చీరలే కట్టుకోవటం, లేదు స్లిప్పర్స్ వేసుకుని తిరుగుతారు. అసలు ఆ చెప్పులు కూడా అవే సరైన చెప్పులు వేసుకోకుండా, అలాంటి ఆమె పైన కూడా ఆరోపణలు, ఏదో మేనల్లుడి పైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి దీంట్లో రేపటి ఎన్నికల్లో మళ్ళా అక్కడ టీఎంసీ జెండా ఎగురుద్దా లేదా, మమతా బెనర్జీ మళ్ళా ముఖ్యమంత్రి అవుతుందా లేదా, అమిత్ షా అదే మోడీ షాల యొక్క మోష వాళ్ళ యొక్క కోరిక ఏంటి, వెస్ట్ బెంగాల్ పై కాషాయ జెండా ఎగరవేయాలని. దానికోసం అనేక ఎత్తులు జిత్తులు మనం చూసాం. ఆ సర్ర అనేది తీసుకురావటం, ఆ ఓట్లు తీసేశారని గోల. అదే ఆ వెస్ట్ బెంగాల్కి ఏంటి, అక్కడ ఉన్నటువంటి మయన్మార్ కాంది సీకులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి అక్కడ స్థిరపడటం, వాళ్ళందరి ఓట్లు వీళ్ళు తీసేసిన దీంట్లో ఇప్పుడు ఈ ఎన్నిక వాళ్ళ అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే మొన్న మల్లికార్జున ఖర్గే కూడా ఏమన్నాడు, ప్రధాని మోడీని ఉగ్రవాదను ఏదన్నట్టున్నాడు, టెర్రరిస్ట్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నరేంద్ర మోడీని మీరు ఎన్నైనా విమర్శించవచ్చు, కానీ అక్కడ మీరు ఇక్కడ పిఎం అనే ఒక పదం ఉంది, ప్రధానమంత్రినే నువ్వు టెర్రరిస్ట్ అంటే ఎట్లా? అందుకే సిఈసి కూడా చాలా ఫైర్ అయినట్టుంది. మరి ఖర్గే గారు మరి క్షమాపణ చెప్తారో లేదో కానీ అక్కడ ఇప్పుడు ఈ ప్రీ పోల్ సర్వేలన్నీ కూడా నేను అసలు వాటిని నమ్మను. ఏది సెఫాలజిస్టులు వ్యక్తిగతంగా నాకు ఈ జాతకాలు చెప్పే వాళ్ళకి తేడా ఏమీ లేదు. అంటే ఊహాగానాలు చెప్పేస్తారు సార్ వాళ్ళు. అంటే ఎవరు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి మైక్ పెట్టి ఎవరికి ఓటేస్తావంటే చెప్తావా? చెప్పం. ఓట్ అనేది నా సీక్రెట్, వ్యక్తిగతం, నాకు సీక్రెట్ బ్యాలెట్ అన్నమాట. నేను నా ఓటు ఎవరికి వేస్తానో చెప్పి నీకు శత్రువుని కాలేను కదా. కాదు,
ఇప్పుడు అదేంటి, ఇప్పుడు ఊరికే ఏదో పోల్ సర్వేలు అంటూ అక్కడ ఊరికే వాళ్ళకు ఉన్నటువంటి ఎస్టిమేషన్ ఆధారంగా పలానా వీళ్ళకి ఎక్కువ పడి ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కువ పడకపోవచ్చు, ఇట్లా ఏదో కాక్ అండ్ బుల్ స్టోరీల్లో వాళ్ళు ఏదో పెడతారు. దాన్ని కూడా అమ్ముడు పోతున్నాయి అన్నారు. డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే ఆ పార్టీకి అనుకూల సర్వేలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ సెఫాలజిస్టులు, ఈ ప్రీ పోల్ సర్వేలు ఇవన్నీ వేస్ట్. భారతీయ ఓటరు నాడి పసిగట్టే సెఫాలజిస్ట్ సర్వే సంస్థ లేదు, ఉండవు. ఒకవేళ గుడ్డేటుగా అప్పుడప్పుడు తగులుతాయి. ఇప్పుడు జాతకం కూడా చెప్తారుగా వేణుస్వామి, ఆయన చెప్పింది కూడా అప్పుడప్పుడు కలిసి వచ్చింది. అంత మాత్రాన ఆయన ఇక ఇదంటే ఎట్లా? ఇక్కడ ప్రీపోల్ సర్వేలు కొన్ని ఏమని ఇచ్చాయి, వెస్ట్ బెంగాల్ 50-50 చేశారు, బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీకి చెరు సమానంగా వస్తాయని. అంటే బీజేపీ ఫైట్ ఇచ్చిన మాట వాస్తవం. అక్కడ ఏంటంటే సిపిఐ సిపిఎం టోటల్గా కొలాప్స్ అయిపోయాయి. కమ్యూనిజం ఇక అక్కడ మనకి మరి భూతద్దం పెట్టి ఎతికినా కనపడిన పరిస్థితుల్లో వాళ్ళంతా బీజేపీ జెండా ఎత్తినట్టున్నారు. అంటే మమతా బెనర్జీ వ్యతిరేకులంతా వాళ్ళ బీజేపీకి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదైనా టగ్ ఆఫ్ వార్ ఫైట్ మాత్రం విపరీతంగా సాగింది. మమతా బెనర్జీకి పడే ఓట్లన్నీ మరి తీసేసిన పరిస్థితుల్లో ఇప్పుడు గనక గెలవకపోతే బీజేపీ ఇక భవిష్యత్తులో గెలిచే అవకాశం కూడా లేనట్టే లెక్క. ఎందుకంటే ఓట్లు తీసేశారు. లేదు, ఈసీ కూడా మీకే ఫేవర్ అంటున్నారు. అనేక పెద్ద యుద్ధాలు జరిగాయి అక్కడ. గవర్నర్లతో చేయాల్సిన ఎత్తులు వేశారు, అక్కడ డీజీపీని సస్పెండ్ చేశారు, అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని తప్పించారు. అనేక ఎత్తులు గతంలో మనం చూసాం. ఆమె ఏంటి, ఆ ఐప్యాక్ వాళ్ళు అక్కడేదో ఈడీ దాడులు కూడా జరిగితే కోల్ స్కామ్కి సంబంధించి ఐప్యాక్ పార్ట్నర్ ఎవడో ఉన్నట్టున్నాడు. ఈ అసలు వచ్చి ఆ ఐప్యాక్ కార్యాలయంలో కూర్చుంది. అసలు ఒక ముఖ్యమంత్రి ఏంటి, ఒక ఈడీ సోదాలు జరిగే ప్లేస్కి రావడం ఏంటి అనే దాని మీద అప్పట్లో విమర్శలు విపరీతంగా వచ్చాయి. కాకపోతే బెంగాలీస్, అక్కడ ఉన్నటువంటి ఆమె ఓట్ బ్యాంక్ ఎంత మేరకు అది మిస్ఫైర్ అవుతుంది. మమతా బెనర్జీ అవినీతి కుంభకోణాలు, మరి ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడికి ఆమె రావడం, దీని ఇంపాక్ట్ ఏమైనా బీజేపీకి ఫేవర్గా మారుతుందా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక తమిళనాడు సార్, మీరు ఇందాక అన్నారు కదా ఇప్పుడు కనుక బీజేపీ గెలవకపోతే ఇంకెప్పుడు గెలవదు అని. ఎందుకు సార్, కారణం తెలుసుకోవచ్చా? అంటే ఇక సర్వ శక్తులు వడ్డారు ఈ ఎన్నికల్లో. ఇవాళ మోడీ లేకపోతే అమిత్ షా మొత్తం బీజేపీ యంత్రాంగం అంతా అక్కడ ప్రచారంలో పాల్గొన్నది. అటు ప్రభుత్వ పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా, కేంద్ర ప్రభుత్వ సంస్థల పరంగా ఉక్కు పిడికిలు బిగించారు మమతా బెనర్జీ పైన, ఆ పార్టీ పైన, ఆ రాష్ట్రం పైన. ఇంత ప్రయత్నం చేసినా అక్కడి బెంగాలీలు గనక మమతనే నెత్తిన పెట్టుకుంటే ఇక చేయగలిగింది లేదు. ఇక జ్యోతి బస్ రికార్డ్ బీట్ ఖాయం. అటు చంద్రబాబు చేస్తాడా, ఇటు మమతా బెనర్జీ చేస్తుందా అన్న దీంట్లో. తమిళనాడు విషయానికి వచ్చేసరికి ఇక స్టాలిన్, అక్కడ డిఎంకే వర్సెస్ మరి ఇక్కడ కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ, సినిమా యాక్టరు, అతనికి ఫ్లడ్ అవుతున్నారు. ఉప్పెనలాగా అభిమానులు, ఎక్కడ చూసినా తొక్కిసలాటలు మనం చూసాం. ఆయన వ్యక్తిగత జీవితం కొంత అన్పాపులర్ అయినట్టుంది. ఏంటి, ఆయన భార్య ఏదో డైవర్స్ కేసు, ఆ త్రిష సినిమా యాక్టర్ ఏదో ఎఫ్ఐఆర్, వీటన్నిటినీ అధిగమించిన జనం అతనికి ఉన్నటువంటి చరిష్మా, మాస్ లీడర్గా, లేకపోతే వస్తున్న ప్రజలంతా ఓటేస్తారా? అభిమానుల ఓట్లే గనక, అభిమానులంతా సభలకు వచ్చిన జనమంతా ఓటేస్తే చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి సభల కన్నా ఏమి విజయ్ సభలకు ఎక్కువ వచ్చారని మనం చెప్పలేము. ఆ రోజు తిరుపతిలో ఆయన పెట్టిన ప్రజారాజ్యం ఆవిర్భావ సభ నభూతో నా భవిష్యత్ అన్న పైపెచ్చు. ఆ టైంలో చిరంజీవికి అసలు అన్ని పార్టీల నాయకులు చీలిపోయి ఆయన పార్టీలో చేరారు. అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్, దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు, కళా వెంకట్రావు లాంటి వాళ్ళు, అటు టీడీపీ నుంచి రిజైన్ చేసేసి పీఆర్పీలో చేరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటెత్తారు. ఇంతగా అన్ని పార్టీల ఓట్లని, నాయకుల్ని తెచ్చుకున్న చిరంజీవి 17% ఆయనకు వచ్చిన ఓట్స్, 18 సీట్లే వచ్చాయి. కానీ తృతీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఆయన కోల్పోయాడు.
ఆయన మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేయడం ఆయన మరి ఒక చారిత్రాత్మక తప్పిదమా ఏదో మొత్తానికి అతను ఒక విఫల ప్రయోగంగా నిలబడిపోయాడు. కాకపోతే జనసేన పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. అన్న అప్పటి అంత పర్సెంట్ ఆయన తెచ్చుకోకపోయినా 17-18% ఆఫ్ ఓట్స్ అతనికి లేకపోయినా తన ఓట్స్ అంటూ తన మెగా అభిమానులు కావచ్చు, ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు కానీ ఒక 8%-10% ఓట్లని తెచ్చుకోగలనంటూ 22 సీట్స్లో ఏమైనా కంటెస్ట్ చేశాడు, 22 గెలిచాడు, 100% స్ట్రైక్ రేట్. కాకపోతే బిలో 10% ఓట్ బ్యాంక్ ఉన్న నాయకుడిగా పార్టీగా కూటమిలో అతను ఒక ప్రధాన పార్టీగా నేతగా మిగిలాడు. అంటే అదొక సక్సెస్. ఇక్కడ విజయ్ అన్నాడీఎంకే ఓట్లను ఎంత మేర చీల్చగలడు? అన్నాడీఎంకే ఓట్ బ్యాంక్ మొత్తం విజయ్ గనక షిఫ్ట్ అయితే ఇప్పుడు జయలలిత లేరు. అవును, జయలలిత లేకపోవడంతో అక్కడ పళనిస్వామి కావచ్చు లేకపోతే ఇతను కావచ్చు, వాళ్ళ యొక్క ఇంపాక్ట్, వాళ్ళేమి మాస్ లీడర్స్ కాదు, చరిష్మా ఉన్నాళ్ళు అంతకంటే కారు, కానీ సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ అన్నాడీఎంకే. అటు డిఎంకేతో ఎంతగా మరి సంస్థాగతంగా కార్యకర్తలు గ్రామాన ఉన్న ఆ పార్టీ, ఆ చీలిక ఎంత మేరకు జరుగుద్ది అనే దానిపైన అక్కడ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇదంతా కూడా స్టాలిన్ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వటానికే దోహదపడుద్దని. అన్నాడీఎంకే మరి విజయ్ వీళ్ళిద్దరూ కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిస్తే స్టాలిన్, డిఎంకే, అటు కరుణానిధి ఆ కుటుంబం గతం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ డిఎంకే క్యాడర్ లీడర్స్, అటు ఆర్థిక బలం, 5 ఏళ్ళు అధికారంలో ఉండటం, మొన్న కూడా పట్టుకున్నారు, డబ్బు భారీగా దొరికింది. ఎక్కడో 1200 కోట్లు పట్టుబడ్డాయని, ఇంకో చోట ఎక్కడో భారీ ఎత్తున డంపు దొరికిందని, డబ్బు ఎవరికాళ్ళు మరి పంచిపెట్టారు, తాయిలాలు ఇచ్చారు, అనేక రకాలు. అసలు విజయ్ అయితే ఒక అడుగు ముందుకేసి ప్రతి ఆడబిడ్డకి ఒక 8 గ్రాములు గోల్డ్ అన్నాడు. అన్నారు, ప్రచారం చేశారు. అవును సార్. మరి 8 గ్రామ్స్ గోల్డ్, తులం బంగారం, తులం ఓట్లు తెచ్చిపెట్టుద్దా? 8%కే పరిమితం అవుతాడా? 8 గ్రామ్స్ గోల్డ్ ఇంపాక్ట్ లేదు. అసలు మరి నిజంగానే విజయ్ ట్రెండ్ సెట్టర్గా క్రియేట్ అవుతాడా? ఎందుకంటే గతంలో విజయకాంత్ ఆయన మరి సినిమా యాక్టర్, హీరో, ఆయన ఒక పార్టీ పెట్టాడు. ఫస్ట్ టైం ఆయన ఎంత ప్రభావం చూపించకపోయినా తర్వాత 22 సీట్లు కొట్టాడు. ఆయనే ఒక టైంలో మెయిన్ అపోజిషన్ లీడర్గా మారాడు. ఎవరు? విజయకాంత్. కరుణానిధి కాదు, అప్పట్లో ప్రధాన ప్రతిపక్షం, జయలలిత ముఖ్యమంత్రిగా మెయిన్ అపోజిషన్ లీడర్, క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇతనికే. ఎవరికి? విజయకాంత్. కానీ ఆరోగ్యం దెబ్బతినటం, ఇక ఆ పార్టీ అలా ముగిసిపోయింది. అంటే ఇవన్నీ కూడా మఖలో పుట్టి పొబ్బలో పోయే పార్టీలు అంటాడు ఎన్టీఆర్. ఇప్పుడు విజయ్ పార్టీ ఏంటిది? టీవీకే. మఖలో పుట్టిందా? పొబ్బలో పోద్దా? లేదు. అసలు నిజంగానే మరో ఎంజీఆర్, మరో జయలలిత లాగా మరి విజయ్ సీఎం కాగలడా అంటే నాకేమంత నమ్మకం లేదు. అతను ఏదో మరి పోల్ సర్వేలు కూడా మరి 3rd ప్లేస్లో ఉందంటున్నారు. స్టాలిన్ మళ్ళా సీఎం కావడానికే విజయ్ ఉపయోగపడతాడా? మరి డిఎంకేతో కలుస్తారా, ఏడీఎంకేతో కలుస్తారా సార్ విజయ్? అసలు ఎవరితో కలవాల్సిన అవసరం లేకుండానే వన్ సైడ్ విక్టరీ ఉంటుంది. స్టాలిన్ వన్ సైడ్, అతనికి ఎవరికి మద్దతు అవసరం లేకుండానే ఆయన గెలుస్తాడు. ఒక స్వీప్ దొరుకుద్దేమో చూడాలి. సో ఏదేమైనా సరే బెంగాల్ ఇంకా తమిళనాడు ఎలక్షన్స్ గురించి మాత్రం రసవత్తరంగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, బెంగాల్లో బీజేపీ బాగా వేయగలుగుతుందా లేదా, ఈసారి ఛాన్స్ దక్కించుకుంటుందా లేదా, మరి తమిళనాడులో టీవీకే ఎంత % సాధిస్తుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.